ఆయన సర్వేపల్లి జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక కాకుటూరు శివాలయం గురించి 48 సెంట్లు ఒక దాత అల్లూరు శంకర్ రెడ్డి ఆయన స్నేహితుడు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఆయన కూడా చనిపోయినాడు. దబ్బుగుంట రమణయ్య కూడా 48 సెంట్లు ఆ కాకుటూరు శివాలయం నడిపేదానికి అని చెప్పి రాసిచ్చాడు. పట్టా ల్యాండ్. దాన్ని ఈరోజు ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి శివుడికి శటగోపురం, మహాశివునికే శటగోపురం పెట్టిన సోమిరెడ్డి, శివుడికే శటగోపం పెట్టిన సోమిరెడ్డి, ఇవన్నీ ఆలయ భూమిపై సోమిరెడ్డి రియల్టర్ రూటు, ₹1 కోటి డబ్బులు తీసుకొని శివుడి భూమి 48 సెంట్లు అమ్మేసిన సోమిరెడ్డి. విషయం ఏంటంటే హైవే పక్కన శివాలయం ఉంది. ఇది నేషనల్ మెడ్రాస్ హైవే చెన్నై రోడ్. దీనికి తూర్పున శివాలయం ఉంది. 2005 గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్డు వచ్చేటప్పుడు 48 సెంట్లలో నేషనల్ హైవేకి 8 సెంట్లు పోయింది 2005లో. ఇప్పటికి కాంపెన్సేషన్ ఇవ్వలేదండి. తర్వాత ఇప్పటికి ఆ టెంపుల్కి పడమట నేషనల్ హైవే, టెంపుల్కి హైవేకి మధ్య 8 సెంట్లు ఇప్పటికీ ఉంది. 8 సెంట్లు హైవేలో కలిసిపోయింది. 8 సెంట్లు దేవాలయానికి పడమట ఉండే హైవేకి టెంపుల్కి మధ్య 8 సెంట్లు ఉంది. టెంపుల్ లోపల 15 సెంట్లు ఉంది. దేవాలయం లోపల 15 సెంట్లు పెద్ద కాంపౌండ్ వాల్ క్యాంపస్. ఆ టెంపుల్ లోపల పెద్ద ఆవరణ, భక్తులందరూ కూర్చొని ఉంటారు చెట్ల కింద. 15 సెంట్లు ఉంది. సిమెంట్ రోడ్డు ఈ టెంపుల్కి దక్షిణాన, ఈ టెంపుల్ ఇది దక్షిణాన మట్టి రోడ్డు ఉండింది. ఆ మట్టి రోడ్డుని వాళ్ళు దాదాపు 16-17 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. వెడల్ప 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు. సరే పోనండి, 25 అడుగుల సిమెంట్ రోడ్ వేశారు మట్టి రోడ్ని. దానికి గాను అక్కడ 15 సెంట్లు టెంపుల్ ల్యాండ్ ఉంది. అయినా కొన్ని ఏళ్ల నుంచి మట్టి రోడ్డు ఆ గేటుకి, ఆ టెంపుల్ గేటుకి దక్షిణాన ఉండే గేటు ఈ మట్టి రోడ్లో నుంచే భక్తులు పోవాలి. అది కూడా వాడుకుంటున్నారు. దాన్ని సిమెంట్ రోడ్ వేసి 15 సెంట్లు ఆ సిమెంట్ రోడ్లో వాడుకున్నారు. ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ చేసి మళ్ళీ 3 సెంట్లు తిరిగి ఇచ్చారు. 40 లక్షల డబ్బు దేవాలయానికి ఇస్తున్నారు. 40 లక్షల డబ్బు ఇచ్చి 3 సెంట్లు తిరిగి ఇచ్చి ఉన్న దేవుడికి అంతకుముందు వాడుకుంటున్న ఎప్పటి నుంచో ఉన్న 30 ఏళ్ళ నుంచి ఉన్న మట్టి రోడ్ని సిమెంట్ రోడ్ వేశారు. అంటే సిమెంట్ రోడ్ వేయటం తప్పు, 40 లక్షల టెంపుల్కి ఇవ్వటం తప్పు, 3 సెంట్లు తిరిగి ఇవ్వటం తప్పు. దేవాలయంలో 15 సెంట్లు ఉంది. గుడి లోపల 8 సెంట్లు హైవేకి పోయింది. ఇంకొక 8 సెంట్లు ఈరోజు హైవేకి టెంపుల్కి మధ్య ఉంది. 2 సెంట్లు జైన్ టెంపుల్లోకి పోయింది. 2 సెంట్లు జైన్ టెంపుల్. ఇది 48 సెంట్లు ఎవరైతే అల్లూరు శంకర్ రెడ్డి గారు దబ్బుగుంట రమణయ్య పేరుతో ఇచ్చాడో, ఆయన చనిపోయిన 11 మంది సభ్యులు ఏర్పాటు చేసుకొని ఆ టెంపుల్ బాగోగులు చూస్తున్నారు. వాళ్ళు చెప్తేనే ఆ సిమెంట్ రోడ్ వేశారు. ఇన్ని కార్యక్రమాలు చేస్తే చంద్రమోహన్ రెడ్డి మహాశివుడికే శటగోపం, మహాశివుడికే శివాలయానికి చెందిన 40 సెంట్ల భూమిలో రియల్ ఎస్టేట్ యజమానుల కోసం సిమెంట్ రోడ్లు నిర్మించారు. ₹1 కోటి ఆయన తినేశాడు. ₹1 లంచం తీసుకున్నాడు. ఆయన కాశీకి పోయినా ఆ శివుడికి శటగోపురం పెడతాడు, ఆయన ఆస్తులు తినేస్తాడు. నా బుద్ధుందా? మనిషి జన్మ. అందుకే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చా. ఈ ఒకసారి 1000 కోట్లు అంటావు, ఒకసారి 200 కోట్లు అంటావు, ఒకసారి 100 కోట్లు అంటావు, నెలకి 20 కోట్లు అంటావు. శివుడి భూమి అమ్ముకొని నేను ₹1 తీసుకొని బతకాలా అని చెప్తా. నేను మా నలుగురు, మా కుటుంబం, ఉమ్మడి కుటుంబం,
ఉమ్మడి కుటుంబంలోనే మా పెద్దనాయన సోమిరెడ్డి ఆదినారాయణ స్వాతంత్రం కోసం జైలుకి పోయి వచ్చాడు. 5 ఎకరాలు ఇచ్చారు పెద్ద చెరుకూరు దగ్గర. ఈరోజు కార్పొరేషన్ 5 ఎకరాలు మిక్స్డ్ కాలనీ, ఎకరా 4 కోట్లు చేస్తుంది. అక్కడ చిన్నాయన కార్పొరేషన్ బార్డర్లో రావూరు వారి కండ్రిగా, ఆర్వి కండ్రిగా, వరిగొండ పంచాయతీ. మొన్న గిరిజన కాలనీ దేవాలయం ప్రారంభం అంటే నన్ను వాళ్ళు తీసుకోపోతే 5.5 ఎకరా మీ చిన్నాయన ఇచ్చాడయ్యా సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి అని చెప్పారు. ఇక్కడ అల్లీపురంలో అంటే 2వ డివిజన్లో కోడూరు రోడ్లో అల్లీపురంలో కార్పొరేషన్లో 2nd డివిజన్లో హై స్కూల్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హై స్కూల్, అక్కడనే 1/2 ఎకర్ సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్. అక్కడ మైపాడు రోడ్లో అది కూడా కార్పొరేషన్ 1 ఎకర్. ఇది 3 ఎకరాలు, 2.5 ఎకరా 2 హై స్కూల్స్ సోమిరెడ్డి కుటుంబాన్ని, ఒక హాస్పిటల్ గ్రౌండ్, ఈ కలిసి 4 ఎకరాలు. సోమిరెడ్డి ఆదినారాయణ ఇచ్చింది 5 ఎకరాలు, సోమిరెడ్డి రాధాకృష్ణారెడ్డి ఇచ్చింది 5.5 ఎకరా, 14.5 ఎకరా. 14.5 ఎకరా. ఈరోజు 60 కోట్లకి తక్కువ లేదు, మొత్తం కలిపి 60 కోట్లు మా కుటుంబం ఇచ్చింది. నువ్వేమి ఇచ్చావో చెప్పు, నీ కుటుంబం ఏమి ఇచ్చిందో చెప్పు. నీ మాదిరిగా నువ్వు ఆయన దళితులకి సెటకోపం అని మాట్లాడినాడు. అరే వావులేటిపాడులో 4 ఎకరాల 20 సెంట్లు నీ ఫెన్సింగ్ పగలగొట్టి నీ అత్తగారు నీ కట్నంగా ఇచ్చిన 6.5 ఎకరాలు కలిపేస్తే పగలగొట్టి 7 మంది దళితులకి హ్యాండ్ ఓవర్ చేశా. 7 మంది 30 కోట్లు, ఈరోజు ఎకరా 6-7 కోట్లు. సిగ్గులే? మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్. కస్టమర్ల కోసం 10 మెట్లైనా దిగుతాం, డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం. ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం, ధరలు కోసేస్తాం, మీకు అమ్మేస్తాం. 30 రూపాయలకే పల్లి కాటన్ శారీ, 125 రూపాయలకే షిఫాన్ శారీ, 499 రూపాయల పల్కీ కాటన్ శారీ 199 రూపాయలు, 1599 రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ శారీ 599 రూపాయలు, 1500 రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా 599 రూపాయలే. మేమింతే తగ్గించే అమ్ముతాం, మా రేటే సెపరేటు. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.